మరొక సందేహం అండి. కనకదుర్గ గారు మెదక్ నుండి రాస్తున్నారు. మంగళవారం రోజున ఏ పనిని మొదలు పెట్టరు, ఎందుకు తెలియచేయగలరంటూ కోరుతున్నారు. శనివారం నాడైనా శుభకార్యాలు చేస్తారు, వివాహాదులు ఉన్నాయి కానీ మంగళవారం మాత్రం చేయరు శుభకార్యాలు ఏవి. ఎందుకంటే మనకి గ్రహాలలో నిసర్గ శుభులు నిసర్గ పాపులు అని ఉన్నారు. అంటే సహజంగా శుభులు, సహజంగా పాపులు, పాపగ్రహాలు శుభగ్రహాలు అని. వీళ్ళలో గురుడు శుక్రుడు వీళ్ళిద్దరూ నిసర్గ శుభులు. అందువల్ల గురు శుక్రవారాలు ఎప్పుడూ మంచిదే శుభకార్యాలకి, దాంట్లో ఢోకా లేదు. అట్లాగే రవి శని కుజుడు వీళ్ళ ముగ్గురు నిసర్గ పాపులు, రాహుకేతువులు పాపులు, అవి ఛాయాగ్రహాలు కాబట్టి వాటిని పరిగణన చేయక్కర్లా. ఇక బుధుడు చంద్రుడు ఉన్నారు. వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు చంద్రుడు కృష్ణపక్షంలో క్షీణచంద్రుడు పాపి, అంటే పౌర్ణమి తర్వాత క్రమంగా క్షీణిస్తాడు అమావాస్య వైపు వెళ్ళేటప్పుడు. అటువంటి వాడు అమావాస్య నుంచి మళ్ళీ పాఠ్యం వచ్చేటప్పుడు అప్పుడు కూడా క్షీణచంద్రుడే, అప్పుడు తక్కువే ఉంటాడు. ఆ క్షీణచంద్రుడు పాపి, పూర్ణచంద్రుడు మళ్ళీ శుభుడు. అలాగే బుధ పాపయుత పాపి, బుధుడు పాపులతో ఉంటే పాపి, శుభగ్రహాలతో ఉంటే శుభుడు, విడిగా ఉన్న శుభుడే. ఇలా గ్రహాల యొక్క సహజ పాపి లక్షణము శుభ లక్షణం ఉన్నాయి. వీటిలో పాపగ్రహాలైనటువంటి సూర్యుడు శని కుజులలో కుజుడు మరీ పాపగ్రహం, చాలా ప్రమాదకరమైనటువంటి వాడు, రక్తం కళ్ళ చూస్తాడంతే కూడనటువంటి పరిస్థితుల్లో. అందువల్ల ఆ పాపగ్రహం అయినటువంటి కుజుడికి సంబంధించినటువంటి మంగళవారం నాడు ఏ శుభకార్యాలు తలపెట్టరు, చేయరు. ఇంకో విశేషం ఏంటంటే మంగళము అది అమంగళం అని, అది మంగళవారం అని కాదు. మంగళవారం అని ఎందుకన్నాము అంటే అది అమంగళవారం. మన సంస్కృతి చాలా విశిష్టమైనటువంటిది, మనం చెడు పలకను కూడా పలకం. అందువల్లనే అమంగళవారం అనకండగా మంగళవారం అంటున్నాం. దీపం ఆరిపోయింది అనం, దీపం కొండెక్కింది అంటాం. అలా బియ్యం అయిపోయాయనం, బియ్యం నిండుకున్నాయంటాం. అంటే చెడు పలకను కూడా పలకనటువంటి ఉత్తమ సంస్కృతి కాబట్టి అమంగళవారమైనటువంటి దాన్ని మనం మంగళవారం అంటున్నాం. అది నిజానికి అమంగళవారం. ప్రమాదాలు జరిగినవన్నీ కూడా మనం లిస్టు తీసుకుంటే ఎక్కువ మంగళవారాలే జరిగాయి, ఇది యథార్థం. అంతేకాదు మొన్న గోదావరి పుష్కరాల్లో కూడా మంగళవారం నాడు కుజహోరలో ముహూర్తం జరగటము, అలా నిర్వహించటం వల్లనే ప్రమాదం జరిగింది. కాబట్టి కాలజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ముహూర్తాలు జాగ్రత్తగా నిర్ణయించుకుని ఆ కుజుడితో సంబంధం లేకుండా చూసుకోవాలి. కానీ కుజుడితో సంబంధం ఉంటే చాలా ఇబ్బందులు వస్తాయి. ఈ ఆపరేషన్లు చేయించేవాడు కుజుడే, ఆ కుజుడి ప్రభావం పడ్డదంటే తప్పకుండా ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి. అందువల్ల కుజుడు పాపి, అందులో కూడా ప్రమాదకరమైన పాపి గ్రహం కాబట్టి మంగళవారం నాడు మనం ఏ శుభకార్యాలు చెయ్యం.